హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈరోజు మనతో పాటు డైనమిక్ డైరెక్టర్ ఆర్జీవి గారు ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఒక స్పెషల్ సిరీస్ని అయితే ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు. సో ఫోటో సిరీస్ అనమాట. ఇప్పటి వరకు ఎప్పుడు మనం వినలేదు చూడలేదు కూడా. సో ఫోటో షూట్ అయితే అదిరిపోయింది. సో దాని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో గుడ్ టు సీ యూ. అండ్ ఏంటి సార్ అసలు ఆ వైల్డ్ యానిమల్స్ మొత్తం ఆ అమ్మాయిని అంత భయపెట్టేశారు. హౌ సార్? నేను భయపెట్టలేదు, తను భయపెట్టకుండా చేసింది. సో అది తప్పది. అది అంటే కొంతమందిలో అది ఇన్హెరెంట్గా ధైర్యం ఉండొచ్చు. అది అంటే నేను కూడా షాక్ అయ్యాను యాక్చువల్గా అమ్మాయి ధైర్యం చూసి. అండ్ ఫస్ట్ టైం ఈ ఫోటో సిరీస్ ఇలా రావడం అనేది, సో దాని గురించి అసలు ఆరాధ్యాన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఆరాధ్యని నేను ఫస్ట్ ఒక ఇన్స్టా రీల్ ఒకళ్ళు నాకు ఎవరో పంపించారు, ఫార్వర్డ్ చేశారు. తను మొహంలో చాలా స్కిన్ ట్రెండ్స్ ఉందనిపించి నేను ట్విట్టర్లో పెట్టి అమ్మాయి ఎక్కడ ఉంది అని కొంచెం ఎంక్వైరీ చేసి ఫైనలీ ఐ మేనేజ్ టు ఫైండ్ అవుట్. యా. వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ అంటే ఆరాధ్యకి సూట్ అవుతాయి అనే రోల్స్ ఏమి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు? వెరీ గుడ్ యాక్ట్రెస్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ లుకర్. సో నాకు తెలిసి ఏ రోల్ అని చేయగలుగుతాను. యా. నాగిని టైప్ లుక్ అయితే కనిపిస్తుంది స్నేక్ పట్టుకున్నప్పుడు. సో అలాంటి రోల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. యా. ఓకే. అండ్ ఫైనల్గా ఆర్జీవి గారు అంటే అమ్మాయిలకి చాలా డిఫరెంట్గా పొగడ్తలు కావచ్చు, తిట్టడం కావచ్చు, ఏదైనా చెప్పాలి అంటే ఆర్జీవి గారు డైలాగ్స్నే వాడుతూ ఉంటారు. సో ఏంటి సార్ అసలు అలా ఆ ఫీలింగ్ ఏంటి? వై అమ్మాయిని తిట్టడం కానీ అమ్మాయిని వర్ణించడం కానీ మీ తర్వాత ఎవరు? వీరు తిట్టడం అంటే నేను అసలు ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు చేయలేదు అది. అంటే నాకు అమ్మాయి అందం అనేది విపరీతంగా నాకు ఇష్టం అనేది చాలాసార్లు చెప్పాను. అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ గాడ్ హెస్ గివెన్ us. సో దాని గురించి నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. యా. శ్రీదేవి గారిని బీట్ చేస్తుంది ఆరాధ్య? అది నేను చెప్పను. అది జనం అది నేను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ కెన్ ఓన్లీ ప్రొజెక్టర్. తను ఎంత నచ్చుతుంది ఏమవుతుంది అనేది ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. శ్రీదేవి గారిని ఎంతగానో అభిమానించే మీరు ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా వచ్చేసింది ఇండస్ట్రీలోకి. సో జాన్వీ కపూర్ కూడా చాలా అద్భుతంగా కనిపించింది. సో జాన్వీ కపూర్ ఎలా అనిపించారు మీకు స్క్రీన్ ప్రెజెన్స్లో? నాకు అంటే ఆనెస్ట్గా నేను అంత చూడడం కూడా లేదు జాన్వీ కపూర్ సినిమాలు. ఎందుకంటే శ్రీదేవి గారి మీద నాకు అంత ఉన్నప్పుడు ఐ థింక్ అది సేమ్ థింగ్ రిఫ్లెక్ట్ అవ్వలేదేమో అనిపించింది. కాకపోతే నేను ఆ జనరేషన్ కాబట్టి నేను స్టక్ అయిపోయి ఉండొచ్చు. యా. ఫైనల్గా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరున్నారు? నాట్ రియల్లీ అసలు. అంతే అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అన్న ఎవరు లేరు. ఏ సినిమాలో బాగుంటే ఆ హీరోయిన్ బాగుంటుంది. యా. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఆర్జీవి గారు ఈరోజు అయితే ఆరాధ్యాదేవి యొక్క ఫోటో సిరీస్ని అయితే లాంచ్ చేశారు. సో సూపర్గా ఉందన్నమాట. విత్ వైల్డ్ యానిమల్స్లో ఫోటో షూట్ చేయడం జరిగింది. అండ్ అలాగే శ్రీదేవి గారిని బీట్ చేసే అందం కూడా ఆరాధ్యలో ఉంది అని కూడా ఆర్జీవి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.